తీయగా చల్లగా. బాలుగారు పాడిన ప్రతిసారి నేను ఏడుస్తూనే ఉంటాను ఈ పాట. కానీ ఆ ఏడుపు కూడా ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్, అంటే టాప్ 5లో నిలిచేటటువంటి పాట ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ప్రేమ చిత్రంలో ఇళరాజా గారు కంపోజ్ చేయగా, ఆచార్య ఆత్రేయ గారు రాయగా, బాలుగారు పాడారు. చిత్ర గారి హమ్మింగ్ కూడా ఉంటుంది మధ్యలో. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. సో ఈ పాటని పాడడానికి సాయి సంపత్, నీ గొంతులో వినాలనుంది నాకు. ప్లీజ్ పాడతావా? థ్యాంక్ యూ. పాడతాను. ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళ్ళతోటి నింపి బలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు. నువ్వులేని నన్ను హింసలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. నీ పెదవి పైన వెలుగార నీకు, నీ కనులలోన తడి చేర నీకు, నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు, అది వెల్లువల్లే నన్ను ముంచ నీకు. ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిన్ను మింగుతున్నా. ఈ జన్మలోనా ఎడబాటు లేదు, 10 జన్మలైనా ముడే వీడిపోదు. అమరం అఖిలం మన ప్రేమ ప్రియ
ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. సంపత్ సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఇది సీజన్ 26 కదా, ఏ సీజన్ 24లోనో 23లోనో ఒక విన్నర్నో రన్నరప్నో సరదాగా గెస్ట్గా రమ్మని పిలిస్తే ఆ ఎక్స్పీరియన్స్తో ఒక సీనియర్ లాగా ఒక మంచి కంట్రోల్డ్గా పాడిన విధానంగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా పద్ధతిగా, ఎక్కడ ఓవర్ అవ్వలేదు, ఎక్కడ తగ్గలేదు. చాలా కంట్రోల్గా పాడిన విధానం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుందమ్మా, అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. సంపత్, నమస్తే మ్యామ్. బాలుగారు నాట్ జస్ట్ సింగర్, హీస్ అ మెసెంజర్. దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటే అది బాలుగారి ద్వారా, ఆయన పాట ద్వారా మనకి చెప్పినట్లు అనిపిస్తుంది. నాకు ఈ పాట బాలుగారు పాడితే విన్నప్పుడల్లా హీఈస్ సేయింగ్ సంథింగ్ టు అస్ డైరెక్ట్లీ, అఫ్ కోర్స్ త్రూ హిమ్. ఒకసారి స్వరాభిషేకంలో పాడినప్పుడు సెట్లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నాం అలాగా. అది ఎంత అంటే నెక్స్ట్ డేకి కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. అంటే ఆయన పాట అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆయన పాట లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ని మనకి దగ్గర చేస్తుంది, లైఫ్కి దగ్గర చేస్తుంది మనల్ని. సో ఆయన పాడిన తర్వాత ఈ పాట వేరే ఎవరు పాడినా నేను అంత పెద్ద వినను, అంటే వినడానికి భయం నాకు. అయ్యో ఆ ఎసెన్స్ ఎక్కడన్నా దెబ్బతింటుందేమో అని. కానీ నేను చాలా జాగ్రత్తగా పాడావు. థ్యాంక్ యూ. ఆ ఫీలింగ్ పోకుండా, అంటే సార్ కరెక్ట్గా చెప్పారు. అండ్ వారిచ్చిన సర్టిఫికెట్కి మించిందే ఉంది చెప్పు. అవును. అటు కాలేదు ఇటు కాలేదు, కరెక్ట్గా పాడావు. థ్యాంక్ యూ. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. చాలా మంచి అభినందనలు అందుకున్నావు ఈ పాటకు. నా అభిప్రాయం ఒకటి ఉంది, ఇంకా కొంచెం ఒక ఆర్తి ఇంకా జతపరచాలి ఈ పాటకు. ఇంకా ఆర్తి అది ఉంటే ఇంకా అద్భుతంగా ఉండదని నా భావన. పల్లవి మొత్తం రిధం ఉండదు, మధ్యలో ఎక్కడి నుండో ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత నులివెచ్చనైనా ఓదార్పు నువ్వు దగ్గర వెనకాల ఒక అద్భుతమైన ఒక స్వర సమ్మేళనం అలా ఎగుస్తుంది అలలాగా. అసలు గుండెని అలాగా పిండేస్తుంటుంది అది వెనకాల వచ్చేది. అది ఎంత గొప్ప స్వర రచన ఇది. బాల్కి అని చెప్పేసి ఒక దర్శకుడు, బాలకృష్ణ అని ఒక దర్శకుడు ఉన్నారు, చీనీకం దర్శకుడు. ఆయన హిందీ సినిమాలు చేశారు. ఆయన ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏమండి ఇళయరాజా గారితో మీరు చాలా వర్క్ చేశారు కదా, చాలాసార్లు పనిచేశారు కదా, ఇళయరాజా గారు కాపీరైట్ విషయంలో దాని విషయంలో పాటను వేరే ఆ పాట ఆయన పాటలను అక్కడక్కడ ఉపయోగించుకునే విషయంలో చాలా గొడవలు పడతారు, కేసులు పెడతారు కదా, మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏమిటంటే బాల్కి గారు చెప్పారు ఏమంటే, అలా గొడవలు పడ్డం మూలానే, తగవులు పడ్డం మూలానే ఆయన మనలాంటి మనిషిని తెలుస్తుంది అన్నాడు. నీకు నాకు ఒక కనెక్షన్ ఉంది. ఏంటి సార్? నువ్వు అది స్కూల్ మార్క్ షీట్ గురించి ఏదో ఒకటి చెప్పేశారా సార్? వచ్చేసింది. ఆ సంగతి ఏంటో నువ్వు చెప్పు, నా సంగతి నేను చెప్తా. సరే, మీరైనా నేనైనా మార్క్స్ తక్కువ వస్తే ఇంట్లో ఎలా చూపిస్తుంది సార్? కదా, మీరు అర్థం చేసుకోరు. అదే అది 6th క్లాస్లో ఉన్నప్పుడు సార్, అంటే B గ్రేడ్ వచ్చింది నాకు. అంటే ఇంట్లో అన్నయ్య చాలా బాగా చదువుతారు కాబట్టి, ఇంకా అమ్మ బాగా చదువుతారు కాబట్టి, యాపిల్ బాగా చదువుతాడు, చాలా బాగా చదువుతారు. మ్యాంగో మనం కొంచెం మనం కొద్దిగా తక్కువ. అంటే అమ్మ కూడా బాగా చదువుతుంది కాబట్టి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తుంది బాగా చదువుతానని. నాకు చూపించడానికి భయము, B గ్రేడ్ వచ్చింది ఏమంటారని. అయితే నేను అది ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి చెప్పలేదు సార్. ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందని తెలుసు, సర్ప్రైజ్ అని చెప్పి చెప్పకుండా అలా ఉంచాను అనమాట. స్కూల్కి వెళ్ళే 5 minutes ముందు చూపించి ఫాస్ట్ టైం అయిపోతుంది ఆ హడావిడిలో చేసుకున్నాం. B గ్రేడ్ మమ్మీ డాడీ వచ్చారా? అన్నయ్య కూడా వచ్చాడు సార్. ఏ యాపిల్, హాయ్ రండి స్టేజ్. మీ అబ్బాయి బాగా పాడా? బాగానే పాడాడు అనుకుంటున్నాను. బాగానే పాడా?
ఓకే. కాకపోతే సార్ చెప్పినట్టు ఇంకా ఆర్తి ఉండాలి. నా ఫస్ట్ క్రిటిక్స్ వీళ్ళే సార్, అమ్మ అన్నయ్య ఫస్ట్ చెప్పేస్తారు. మనకి ఇంకెవరొద్దు నాన్న. వెంటనే. మన ఫ్యామిలీయే చాలు. వీడు పాడిన పాట వాడికి పంపిస్తాడు, వాడు పూర్తిగా విని ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో వాడు చెప్తాడు. మళ్ళీ వాడు నేర్చుకోవాలంటే మళ్ళీ వచ్చి వీడి దగ్గర కూర్చొని నేర్చుకుంటాడు. వీళ్ళిద్దరు బౌండింగ్ అలా ఉంటుంది మాట. అంటే మా ఇద్దరం అక్కర్లా, వీళ్ళిద్దరూ ఉంటే చాలు వాళ్ళకి. బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఉంటారు. ఆ పాటలు కూడా ఇద్దరు అలాగే, వీడి మిస్టేక్స్ వాడి మిస్టేక్స్ వీడు చెప్పుకుంటూ ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరు అయితే వీడికి అదృష్టం బాగుండి ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు. వాడు లాస్ట్ ఫైనల్స్ ఆడిషన్లో బట్ విద్యాపరంగా కూడా కొంచెం మిస్ అయ్యాడు. వాడు నేర్చుకొని విద్యాపరంగానే అదృష్టం అంటే ఏం కాదు. నేను ఇదే సీజన్ ఫైనల్ ఆడిషన్ రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చా. బట్ స్టిల్ ఈ పల్లవి నువ్వు పాడితే ఎలా పాడతా? ఈ పల్లవా అస్సలు డీటెయిలింగ్ చేయలేదు సార్. అస్సలు ఇది కాకుండా ఇంకేవైనా ఒక సరే, నువ్వు డీటెయిల్స్ చేసిన ఒక పాట నువ్వు పాడు. ఫస్ట్ పల్లవి పాడు నువ్వు. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కథే హాయి రాగాల ఆమనిగా. దినముక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. పూలకదే మది పలకదే తొలి వలపున తడిసి. దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. మ్యూజిక్ అంటే నేను కాలేజీకి వెళ్ళను అని రోజు ఏడ్చేవాడు. ఈరోజు మ్యూజిక్కే నా ప్రాణం అనే స్టేజ్కి వచ్చాడు అంటే వాళ్ళ అమ్మాయి 100% కారణం. థ్యాంక్ యూ మీ ఫ్యామిలీకి అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ లక్. అండ్ సాత్విక్, నీకు ఈ అవకాశం దొరికింది. ఇక్కడి నుంచి నీకు ప్లాటో ఈస్ గోయింగ్ అప్ ఆల్ ద వే అనమాట. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అండి. చాలా సంతోషం. డాడీ చాలా సంతోషం.